అందరికీ నమస్కారం. 7 రోజులు బాగా ఎంజాయ్ చేశారు మీరందరూ. సో యజ్ఞాలైనా యాగాలైనా ఒక అద్భుతమైనటువంటి హయ్యర్ ఎనర్జీస్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అక్కడికి అటెండ్ అయినప్పుడు మన ప్రాపంచికతంతా మర్చిపోయి ఉన్నత లోకాల ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి అంత ఆత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటాం మనం. మరి ప్రతి సంవత్సరం ధ్యాన్మహాయాగానికి అటెండ్ అవుతున్నాం మనం. ఇక్కడ ఈ మహతి ఆడిటోరియంలో మంచి సదుపాయాలు ఉండడం వల్ల బయట వర్షం వచ్చినా కూడా ఎంతో ఆనందంగా ప్రోగ్రాంలు మనం ఎంజాయ్ చేస్తూ వచ్చాం. మరి ప్రతి సంవత్సరం మనం పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్ దగ్గర జరుపుకుంటున్నాం మనం. సో దాన్ని ఆ ప్లేస్ని డెవలప్ చేసుకుంటాం మనందరి బాధ్యత. ఒకటి అక్కడ మనకి ఏదైనా ఒక ప్లేస్లో ఉండాలి అంటే అకామిడేషన్ కావాలి మనకి. ఇప్పుడు మారం శివప్రసాద్ గారు పట్టుదల ఒక రకంగా చెప్పాలి అంటే దానివల్ల ఒక మంచి అకామిడేషను ఈ సంవత్సరం వస్తుంది. సార్ చెప్పినట్టు ఒక 140 మందికి మాత్రమే అక్కడ ఇంకా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఒక 140 మందికి మాత్రమే. తర్వాత అకామిడేషను మళ్ళీ ఎప్పుడు కడతారు అనేది నేనైతే చెప్పలేను. అది ఎందుకంటే దానికే ఆయన ఎంతో పట్టుదలతో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అక్కడ. సో అందుకని ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా మీరు చక్కగా అకామిడేషన్ని బుక్ చేసుకుంటే ఒక 20 సంవత్సరాలు మీరు చక్కగా మీరు కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఒక 15,000 కడితే మీరు ఒక 10 days ఉండొచ్చు చక్కగా 20 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్కి సింబల్ ఆ పత్రిజీ శక్తి స్థల్ అనేది. దాన్ని ఎవరో కొత్త వాళ్ళు అంటే మనకంటే తెలుసు, పత్రిజీ గారు తెలుసు, మెడిటేషన్ తెలుసు, అన్నీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు గుడికి వెళ్ళితే పూజ చేస్తాం మనం. అట్లాగే ఆ శక్తి స్థల కాడికి వస్తే వాడి మైండ్లో ధ్యానము అనేది నాటబడాలి. అందుకని దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనమే డెవలప్ చేయాలి. ఎందుకంటే పత్రిగారి గురించి మనకు బాగా తెలుసు, ధ్యానం గురించి మనకు బాగా తెలుసు. సో రాబోయే తరాల వాళ్ళకి ధ్యానము అనే దాన్ని అందించడానికి చెప్పకుండానే చెప్పినట్టు ఆ ప్లేస్కు రావడంతోనే ఖచ్చితంగా ధ్యానంలోకి ప్రతి వాళ్ళు వస్తారు. సో ఆ పత్రిజీ శక్తి స్థల్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆల్రెడీ చక్కగా దాని నిర్మాణం మరి రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, మాధవి మేడము వీళ్ళంతా ఇనిషియేట్ తీసుకుని చాలా చక్కగా నిర్మాణం చేస్తున్నారు. సో మనందరం కూడా దాంట్లో భాగస్వాములం అవుదాం మనం. తర్వాత డిసెంబర్లో ధ్యానమహాయాగానికి అటెండ్ అవుదాము. దానికి సంబంధించిన వర్క్ మనం చేయగలిగిన వర్క్ ఎన్నో రకాలుగా ఆ యజ్ఞానికి ఆ యాగానికి ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఏ పనుల్లో మనం నిష్ణాతులమో దాంట్లో మనందరం కూడా భాగస్వాములు అవుదాము. ఆ యాగం యొక్క ఫలితాన్ని కూడా మనం పొందుదాం. థ్యాంక్ యూ.